తెలుసుకోవడం సులువు కానీ తెలిసిన దాన్ని జీవించడం అదే అసలు యుద్ధం. జీవితం మనకి పాఠాలు చెప్తుంది, ప్రతి క్షణం అద్దంలా చూపిస్తుంది. ఏది సత్యమో మనకు తెలుస్తుంది, ఏది తప్పు కూడా అర్థమవుతుంది. పుస్తకాలలో వెలుగు కనిపిస్తుంది, గురువుల మాటల్లో దారి కనిపిస్తుంది. అన్నీ తెలిసి కూడా నిలబడకపోతే మనమే మనల్ని మోసం చేసినట్టే. తెలిసిన అడుగు వేయకపోతే నీడలా నిన్ను వెంబడిస్తుంది. మన సాక్షి నిద్రపోదు, ప్రతి రాత్రి నిన్ను ప్రసన్నిస్తుంది. తెలిసి కూడా చేయకపోతే మనసే మనల్ని చిన్న చూపు చూస్తుంది. మనమే మనల్ని ఓడిస్తే ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది? ఒక్క అడుగు ముందుకు వేయి, నీ జీవితం నీ చేతుల్లో పెట్టి నువ్వే నీ కథ రాసుకుంటే విజయం నీ ముందు నిలుస్తుంది. తెలుసుకుని కూడా చేయలేకపోతే అది ఓటమి కాదు, అది నీ నిర్ణయం. తెలియక బాధపడే వాళ్ళు ఉన్నారు, చీకటిలో నడుస్తూ ఉన్నారు. నీకు తెలిసి కూడా మార్పు లేకపోతే నీకదే అర్థం లేని ప్రయాణం అవుతుంది. సోమరితనం గొలుసులేస్తుంది, నీ శక్తిని నెమ్మదిగా తిరోస్తుంది. అడుగు వేయని ప్రతిరోజు నీ ఆత్మ గౌరవాన్ని కొల్లగొడుతుంది. ఒకరోజు నీ మనసే నీకు ఎదురు నిలుస్తుంది. నువ్వు తెలుసుకున్నావు కానీ ఎందుకు జీవించలేదు అని అడుగుతుంది. అప్పుడు సమాధానం చెప్పలేకపోతే అదే అసలు ఓటమి. తెలిసిన సత్యం చిన్నదైనా దాన్ని జీవించే ధైర్యం చూపించు. చిన్న అడుగు వేసినా సరే నీ జీవితం మార్చే మొదలు అదే. మనసు నీతో నిలబడితే ప్రపంచం నీ వెనకాల వస్తుంది. మనమేమవైమో గెలిస్తే జీవితం నీ ముందే వంగుతుంది. ప్రపంచాన్ని గెలవడం పెద్ద విషయం కాదు, నిన్ను నీవు గెలదాం అదే అసలు విజయం.